తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ బృందం నలుగురిని అరెస్టు చేయడంతో తదుపరి చర్యలు ఎవరిపై అన్నది చర్చనీయాంశంగా మారింది. టీటీడీలోని కొందరి సహకారం లేకుండా ఇది జరగదన్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఆయా విభాగాల్లో గుబులు రేగుతోంది. సిట్ బృందం మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇంకా విచారించాల్సిన ఇతర కీలక సాక్షులను అరెస్టైన నలుగురు నిందితులు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరింది. శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఏపీకి చెందిన వైష్ణవి డైరీకి సంబంధించిన నలుగురిని అరెస్టు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు వెల్లడించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం వైష్ణవి, ఏఆర్ డైరీలకు లేకున్నా టెండర్లలో పాల్గొన్నాయని సిట్ బృందం తెలిపింది. ఈ రెండు డైరీలకు ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేస్తోందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అదే నెయ్యిని వైష్ణవి, ఏఆర్ డైరీలో టీటీడీకి సరఫరా చేశాయని తెలిపారు. భోలేబాబా డైరీ కూడా టీటీడీకి సరఫరా చేసే స్థాయిలో నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేదని విచారణలో గుర్తించినట్లు సిట్ స్పష్టం చేసింది. టీటీడీ టెండర్ నిబంధనల మేరకు అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ఉత్పత్తి చేయాల్సి ఉండగా భోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యిని తామే తయారు చేశామని ఏఆర్ డైరీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు రిపోర్టులో సీబీఐ వెల్లడించింది. నిబంధనల మేరకు వైష్ణవి డైరీ కూడా టీటీడీ నెయ్యి టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ సంస్థ సీఈఓ అపూర్వ చావ్డా తప్పుడు పత్రాలు సమర్పించారని తెలిపింది. వైష్ణవి డైరీ నెయ్యి తయారు చేయడం లేదని, భోలేబాబా నుంచి నెయ్యిని సేకరించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని వివరించారు. నెయ్యి కల్తీపై సిట్ విచారణ చేపట్టాక కేసుల నుంచి బయటపడేందుకు వైష్ణవి డైరీ డైరెక్టర్ల పదవి నుంచి పోమిల్ జైన్, విపిన్ జైన్ తప్పుకున్నారని, తమ వాహనాల డ్రైవర్లు సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను కొత్త డైరెక్టర్లుగా నియమించారని రిపోర్టులో వెల్లడించారు. పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావ్డా తమ మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. భోలేబాబా డైరీ ఉద్యోగులు అజ్ఞాతంలోకి వెళ్లారని, కల్తీ నెయ్యి కేసులో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి ఏ2 రాజు రాజశేఖరన్, ఏ3 పొమిల్ జైన్, ఏ4 విపిన్ జైన్, ఏ5 అపూర్వ వినయకాంత్ చావ్డాను సిట్ బృందం అరెస్టు చేసింది. వీరు విచారణకు సహకరించడం లేదన్న సిట్ కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై ఇవాళ తీర్పు రావొచ్చని సిట్ భావిస్తోంది. ఇదే సమయంలో కీలక ఆధారాలతో త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టెండర్లు ఖరారు చేసే సమయంలో అసలు గుత్తేదారైన డైరీకి రోజు ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో పాలొస్తున్నాయి, ప్లాంట్ సామర్థ్యం ఎంత, ప్రస్తుతం ఏదైనా సంస్థలకు సరఫరా చేస్తున్నారా, నాణ్యత ఎలా ఉందన్నది కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది. వీటిని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనే అంశంపై సిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టడం వెనుక అధికారులతో పాటు అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఉందా అన్నది తేరనుంది. సోమవారం డెహ్రాడూన్లో పామిల్ జైన్, విపిన్ జైన్ నివాసాల్లో సిట్ బృందం తనిఖీలు చేసి కొన్ని దస్త్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టైన నలుగురిని రిమాండ్ రిపోర్టులో ఏ2, ఏ3, ఏ4, ఏ5 గా సిట్ వెల్లడించింది. ఏ8 కలీముల్లా ఖాన్ గా రిపోర్టులో వెల్లడించింది. ఇప్పుడు ఏ1 ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది.